హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్కిటెక్ ఇన్ఫో. మీరు స్క్రీన్ పైన చూస్తున్న ఇలాంటి ఫోటో ఎడిటింగ్ని పిక్సార్ట్లో మీ ఫొటోస్తో సింపుల్గా ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. వీడియోని కంప్లీట్గా చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ మెటీరియల్ లింక్స్ నా టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చాను. టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకోండి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ సింబల్ పైన ట్యాప్ చేయండి. ముందుగా మీరు యాప్ ఓపెన్ చేయండి. పిక్సార్ట్ గోల్డ్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఎడిట్ ఇమేజ్ మీద ట్యాప్ చేయండి. ఎడిట్ ఏ ఫోటో మీద ట్యాప్ చేయండి. బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆల్ మెటీరియల్ లింక్స్ డౌన్లోడ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకండి, మీకు అర్థం కాదు. ఫుల్ వీడియో చూడండి. ఎఫెక్ట్లోకి వెళ్ళండి. ఎఫెక్ట్లోకి వెళ్ళి మీ డ్రెస్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. చూడండి, ఇలా కరెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఆరెంజ్ సెలెక్ట్ చేస్తున్నా, చూడండి. సో ఇలా కరెక్ట్ సెలెక్ట్ చేసేయండి. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్కి కలర్ సెలెక్ట్ చేయండి. ఇలా రైట్ మీద ట్యాప్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఆప్షన్లో యాడ్ ఇమేజ్లోకి వెళ్ళండి. యాడ్ ఇమేజ్లోకి వెళ్ళి నేను ఒక స్టిక్కర్ ఇస్తాను, ట్రయాంగిల్ స్టిక్కర్స్. అది డౌన్లోడ్ చేసుకోండి. ట్రయాంగిల్ స్టిక్కర్ అనేది యాడ్ చేయండి. యాడ్ చేసి ఇలా జూమ్ చేయండి. ఇక్కడ ఉన్న ఆప్షన్లో బ్లెండ్ మీద ట్యాప్ చేయండి. బ్లెండ్ మీద ట్యాప్ చేసి మల్టిపుల్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా మల్టిపుల్ సెలెక్ట్ చేయండి. యాడ్ ఇమేజ్లోకి వెళ్ళండి. యాడ్ ఇమేజ్లోకి వెళ్ళి మీ ఇమేజ్ అనేది యాడ్ చేసుకోండి. సో నేనైతే యాడ్ చేస్తున్నా, చూడండి. మీ ఇమేజ్ అనేది యాడ్ చేయండి. ఇమేజ్ జూమ్ చేయండి. ఇలా జూమ్ చేసి ఇక్కడ ఉన్న ఆప్షన్లో బ్లెండ్ మీద ట్యాప్ చేయండి. మల్టిపుల్ సెలెక్ట్ చేసుకోండి. స్క్రీన్ సెలెక్ట్ చేసుకోండి. ఎరేజ్ పైన ట్యాప్ చేయండి. ఎరేజ్ పైన ట్యాప్ చేసి సైజ్ పెంచుకోండి, హార్డ్నెస్ తగ్గించుకోండి. 4 బార్డర్స్ ఎరేజ్ చేసేయండి. ఇలా 4 బార్డర్స్లో ఇలా ఫుల్ మొత్తం ఎరేజ్ చేసేయండి. వీడియోని కంప్లీట్గా చూడండి, స్కిప్ చేస్తే అర్థం కాదు. సో ఇలా కరెక్ట్ ఎరేజ్ చేయండి. రైట్ మీద ట్యాప్ చేయండి. రైట్ మీద ట్యాప్ చేసి ఇక్కడ ఉన్న ఆప్షన్లో యాడ్ ఇమేజ్లోకి వెళ్ళండి. యాడ్ ఇమేజ్లోకి వెళ్ళి మీ అనదర్ ఇమేజ్ యాడ్ చేయండి. యాడ్ మీద ట్యాప్ చేయండి. జూమ్ చేయండి. ఇలా జూమ్ చేసి లెఫ్ట్ సైడ్ పెట్టేయండి. ఇలా ఇక్కడ ఉన్న ఆప్షన్లో బ్లెండ్ మీద ట్యాప్ చేయండి. స్క్రీన్ సెలెక్ట్ చేసుకోండి. కరెక్ట్ ఉందో లేదో కరెక్ట్ చూసుకోండి. ఇలా సో ఇలా కరెక్ట్ ఉందో లేదో చూసుకోండి. ఎరేజ్ పైన ట్యాప్ చేయండి. నెక్స్ట్ 4 బార్డర్స్ కూడా ఎరేజ్ చేయండి. ఇలా సేమ్ ఇలాగే ఎరేజ్ చేయండి. 4 బార్డర్స్కి ఎరేజ్ చేసేయండి. సో ఇలా ఎరేజ్ చేయండి. నెక్స్ట్ రైట్ మీద ట్యాప్ చేయండి. రైట్ మీద ట్యాప్ చేయండి. నెక్స్ట్ యాడ్ ఇమేజ్లోకి వెళ్ళండి. యాడ్ ఇమేజ్లోకి వెళ్ళి మీ అనదర్ ఇమేజ్ యాడ్ చేయండి. సో నేను యాడ్ చేస్తున్నా, చూడండి. యాడ్ మీద ట్యాప్ చేయండి. ఇలా జూమ్ చేసి రైట్ సైడ్ పెట్టేయండి. రైట్ సైడ్ పెట్టి బ్లెండ్ మీద ట్యాప్ చేసి స్క్రీన్ సెలెక్ట్ చేసుకోండి. ఎరేజ్ పైన ట్యాప్ చేయండి. ఎరేజ్ పైన ట్యాప్ చేసి సైజ్ పెంచుకోండి, హార్డ్నెస్ తగ్గించుకోండి. 4 బార్డర్స్ ఎరేజ్ చేసేయండి. సేమ్ ఇలా సో ఇలా ఎరేజ్ చేసేయండి. కరెక్ట్ 4 సైడ్స్ ఎరేజ్ చేయండి. సో ఇలా కరెక్ట్ ఉందో లేదో చూసుకొని మెయిన్ ఇమేజ్ మీద ట్యాప్ చేసి ఎరేజ్ పైన ట్యాప్ చేసి ఎక్కడైనా ఉందో లేదో అని చూసుకొని ఎరేజ్ చేసేయండి. నెక్స్ట్ రైట్ మీద ట్యాప్ చేయండి. రైట్ మీద ట్యాప్ చేసి యాడ్ ఇమేజ్లోకి వెళ్ళండి. మీ అనదర్ ఇమేజ్ యాడ్ చేయండి. సో నేను యాడ్ చేస్తున్నా, చూడండి. యాడ్ ఇమేజ్ మీద ట్యాప్ చేయండి. క్రాప్ చేసుకోండి. ఇమేజ్ అనేది క్రాప్ చేయండి. క్రాప్ మీద ట్యాప్ చేసి సో నేనైతే క్రాప్ చేస్తున్నా, చూడండి. రిమూవ్ బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేయండి. రిమూవ్ బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేసి మీ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయండి. సో ఇలా రిమూవ్ చేసి జూమ్ చేసి ఇలా కరెక్ట్ మిడిల్లో సెట్ చేయండి. కరెక్ట్ ఇలా సెట్ చేసుకోండి. కరెక్ట్ సెట్ చేసుకున్నాక ఎరేజ్ పైన ట్యాప్ చేయండి. ఇమేజ్ సెలెక్ట్ చేయండి. ఇమేజ్ సెలెక్ట్ చేసి ఇలా సైజ్ పెంచుకొని హార్డ్నెస్ తగ్గించుకోండి. బాటమ్ మొత్తం ఎరేజ్ చేసేయండి. ఇలా
సో ఫుల్గా ఇలా ఎరేజ్ చేయండి. నెక్స్ట్ రైట్ మీద ట్యాప్ చేయండి. రైట్ మీద ట్యాప్ చేసి యాడ్ ఇమేజ్లోకి వెళ్ళండి. నేను ఒక స్టిక్కర్ ఇస్తాను, ఆ స్టిక్కర్ యాడ్ చేయండి. స్టిక్కర్ అనేది యాడ్ చేయండి. యాడ్ మీద ట్యాప్ చేయండి. క్రాప్ మీద ట్యాప్ చేయండి. క్రాప్ మీద ట్యాప్ చేసి ఇలా క్రాప్ చేయండి. రైట్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ఉన్న ఆప్షన్లో బ్లెండ్ మీద ట్యాప్ చేయండి. మల్టిపుల్ సెలెక్ట్ చేసుకోండి. మల్టిపుల్ సెలెక్ట్ చేయండి. ఇలా కరెక్ట్ బాటంలో సెట్ చేయండి. నేమ్ అనేది కరెక్ట్ ఉండాలి. సో ఇలా సెలెక్ట్ చేయండి. యాడ్ ఇమేజ్లోకి వెళ్ళండి. యాడ్ ఇమేజ్లోకి వెళ్ళి అనదర్ స్టిక్కర్ యాడ్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. యాడ్ మీద ట్యాప్ చేయండి. సో ఇలా జూమ్ చేసి లెఫ్ట్ సైడ్ పెట్టేయండి. ఇక్కడ ఉన్న ఆప్షన్లో బ్లెండ్ మీద ట్యాప్ చేయండి. మల్టిపుల్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా జూమ్ చేయండి. లేయర్లోకి వెళ్ళండి. లేయర్లోకి వెళ్ళి ఆ ఇమేజ్ అనేది బాటంలోకి తీసుకురండి. సో ఇలా కరెక్ట్ తీసుకురండి. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ సింబల్ పైన ట్యాప్ చేయండి. మీరు నాకు సపోర్ట్ చేస్తే ఇంకా చాలా వీడియోస్ చేస్తాను. ఇమేజ్ అనేది సేవ్ చేసుకోండి. సేవ్ బటన్ మీద సేవ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.